తెలంగాణ ఈపాస్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినామనుకో నీకు ఒక క్లారిటీ వస్తది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మనం ఎస్పెషల్‌గా ఎస్సీ వాళ్ళ గురించి మనం ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, నార్మల్‌గా ఎస్టీ, బీసీ వాళ్ళది అప్లికేషన్ ప్రాసెస్ అనేది వేరుంటది. అండ్ ఎస్సీ వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వేరుంటది. సో, మెయిన్‌గా ఏందంటే ఎస్సీ వాళ్ళకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోక ముందుకే అప్లికేషన్ ఐడీ అనేది జనరేట్ చేయాల్సి ఉంటదన్నమాట మనం. అప్లికేషన్ ఐడీ జనరేట్ చేసి మీ సేవకెళ్ళి థంబ్ పెట్టిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంటిన్యూ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేయాల్సి ఉంటది ఫస్టే. ఓకేనా? కాబట్టి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎట్లా చేయాల్సి ఉంటదని చెప్పి స్టెప్ బై స్టెప్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మీకు ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్‌కెళ్ళండి. ఆ బ్రౌజర్‌కెళ్ళి తెలంగాణ ఈపాస్ లేకపోతే టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో, మీకు ఫస్ట్ పోర్టలే కనబడుతది. తెలంగాణ ఈపాస్ అని చెప్పి. ఆ ఫస్ట్ పోర్టల్ మీరు ఓపెన్ చేస్తే మనకి ఇట్లయితే పోర్టల్ అనేది ఓపెన్ అయితది అన్నట్టు. ఓకేనా? సో, ఈ పోర్టల్ లోపల మనకేందంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసిర్రనుకో మీకు పోర్టల్‌ని మనకిక్కడ పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అని చెప్పి కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి ఉంటాయన్నట్టు. సో, మనకు పోస్ట్ మెట్రిక్ దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. పోస్ట్ మెట్రిక్‌ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటది. పోస్ట్ మెట్రిక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదర్ స్టేట్ అని చెప్పి, అదర్ స్టేట్ రెన్యువల్ అని చెప్పి, ఓకేనా? అదర్ స్టేట్‌కి సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్స్ అని చెప్పి, అదర్ స్టేట్‌కి సంబంధించిన రెన్యువల్ అని చెప్పి, అండ్ దెన్ దాని తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ ఫ్రెష్ అని చెప్పి, అండ్ దెన్ దాని తర్వాత మనకు సో, ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నట్టు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లోపల ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీకి సెపరేట్ చూపెడతది. అండ్ దాని తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు ఎస్సీకి సెపరేట్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే మనం ఎస్సీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు ఎస్టీ, బీసీ, ఈబీసీ దాని తర్వాత మైనారిటీకి సంబంధించి ఓకేనా? డిజబిలిటీ వెల్ఫేర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరేం చేయాల్సి ఉంటది అంటే ఎస్సీకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఎస్సీ అని చెప్పి ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మనం ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఏం ఓపెన్ అయితదంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫ్రెష్ అప్లికేషన్ ఎస్సీ వెల్ఫేర్ స్టూడెంట్స్ అని చెప్పి మనకిక్కడ ఒక కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. అక్కడ మనకి ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అడుగుతది. అండ్ దాని తర్వాత ఎస్ఎస్‌సి పాస్ ఇయర్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. అండ్ దాని తర్వాత ఎస్ఎస్‌సి పాస్ టైప్ అయితే అడుగుతదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ మనం ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనుడుతోటే మనకు కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతదన్నట్టు. సో, ఎట్లా ఓపెన్ అయితది ఆ పోర్టల్ అంటే ఇట్లా ఓపెన్ అయితది. సో, మనకు స్టూడెంట్ నేమ్ అనేది చూపెడతది యాస్ పర్ ఎస్ఎస్‌సి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చినాం అదే చూపెడతది. ఫాదర్ నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి చూపెడతది. ఓకేనా? మనం మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మన క్యాస్ట్ అనేది డిఫాల్ట్‌గా ఎస్సీ అని చెప్పి ఉంటది. లేకపోతే ఎస్సీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సబ్ క్యాస్ట్ లోపల మీ సబ్ క్యాస్ట్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇయ్యాలి. ఓకేనా? మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఆధార్ నంబర్ ఇచ్చి మీ నంబర్ లేకపోతే మీ పేరెంట్ నంబర్ ఓటీపీ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా! ఆ నంబర్స్ ఇయ్యడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఇక్కడ మీ కాలేజు ఏ యూనివర్సిటీ ఆర్ ఏ బోర్డ్ కింద ఉన్నది అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటదన్నట్టు. మీ యూనివర్సిటీ ఏంది? ఉస్మానియానా? కాకతీయనా? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీనా? ఓకేనా? లేకపోతే జేఎన్‌టీయూనా అని చెప్పి యూనివర్సిటీ ఆర్ బోర్డ్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మీది ఇంటర్ అయిందనుకో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటది. అది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటదన్నట్టు. కాలేజ్ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ ఏ మండల్ లోపల ఉంది అని చెప్పి కాలేజ్ మండల్‌ని సెలెక్ట్ చేసుకొని మీ కాలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఇవన్నీ డీటెయిల్స్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే మనకు ఒక అప్లికేషన్ ఐడీ అనేది జనరేట్ అయితది. ఓకేనా? మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ డీటెయిల్స్‌ని సబ్మిట్ చేసిర్రు అని చెప్పి మనకు అప్లికేషన్ ఐడీ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం ఏం చేయాలి? ఆ అప్లికేషన్ ఐడీ అనేది జనరేట్ అయిన తర్వాత మనకు నియరెస్ట్ ఆధార్ సెంటర్ ఆర్ మీ సేవకెళ్ళి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, మన అప్లికేషన్ ఐడీని మనం పట్టుకపోయి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు పోర్టల్ అనేది సో, ఏం లేదు మళ్ళా హోమ్ పేజ్‌కి రావాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోతది కదా! బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత సింపుల్లీ మీరు ఇక్కడికొచ్చి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అని చెప్పి ప్రెస్ చేసినా మనకు పోర్టల్ లోపల మన డీటెయిల్స్ ఇచ్చి మనం అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్‌కెళ్ళైనా కూడా మనం మన డీటెయిల్స్ ఇచ్చి ఫ్రెష్ రిజిస్ట్రేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, బయోమెట్రిక్ అనేది మనం పెట్టాలి ఫస్ట్.
బయోమెట్రిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఈ పేజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనం. హోమ్ పేజ్కి వచ్చి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మీద ప్రెస్ చేసి థర్డ్ ఆప్షన్ లోపల మనకి ఇక్కడ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎస్సీ ఎస్టీ అని ఉందా, ఇది ప్రెస్ చేసినా ఏం కాదు. లేదు అంటే ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అని చెప్పి ప్రెస్ చేసినా ఏం లేదు. సో నేను ఏం చేసిన ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అని చెప్పి ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ ఏంటంటే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు డీటెయిల్స్ అడుగుతుంది, మన డీటెయిల్స్ ఇస్తాం. మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏమంటుంది అంటే మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నువ్వేం చేస్తావు కదా అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చినాం. ఓకేనా. సో నీ బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ అయిందని చెప్పి చూపెడుతుంది. అండ్ దెన్ దాని తర్వాత కంటిన్యూ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు ఆప్షన్. ఓకేనా. సో కంటిన్యూ చేయని చెప్పి ఉంటుంది. సో కంటిన్యూ అని కొట్టుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి చూపెడతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీరు చదవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది వ్యాలిడ్ ఉండాలని చెప్పి, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉండాలని చెప్పి, ఎస్ఎస్సి టైపు ఓకేనా, ఎస్ఎస్సి మెమో ఉండాలని చెప్పి, మనకు స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూపెడతాయి అన్నట్టు. అండ్ లాస్ట్ 7 years బోనోఫైడ్ కూడా ఉండాలని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో అవి ఒకసారి చూసుకొని డాక్యుమెంట్స్ అని చూసుకున్న తర్వాత మనకి కింద చెక్ మార్క్స్ అడుగుతుంది. ఫోటోగ్రాఫ్ ఉందా అంటే దీన్ని టిక్ పెట్టుకోవాలి. అండ్ ఆధార్ కార్డు ఉందా అంటే టిక్ పెట్టుకోవాలి. బ్యాంక్ పాస్బుక్ టిక్ పెట్టుకోవాలి. లాస్ట్ 7 year బోనోఫైడ్ టిక్ పెట్టుకోవాలి. సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్సెటా, ఈసెటా, లాసెటా, పీజీ సెటా అని చెప్పి ఉంటుంది. ఆ సెట్లు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి టిక్ పెట్టుకొని అప్లై అవ్వని చెప్పి కొట్టాలి. సో అప్లై అవ్వని చెప్పి కొట్టుడుతో మనకు పోర్టల్ అనేది సో అందరికీ ఇక్కడికి వెళ్ళి సేమ్ ఉంటుంది. ఓకేనా. సో అందరికీ ఇక్కడికి వెళ్ళి సేమ్ ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎస్ఎస్సి టైపును సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్ఎస్సి పాస్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ డిగ్రీనా లేకపోతే ఎస్బిటెట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిగ్రీనా ఎస్బిటెట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిగ్రీ ఎస్బిటెట్ కాకపోతే అదర్ దాన్ డిగ్రీ ఆర్ అదర్ దాన్ ఎస్బిటెట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు డిగ్రీ అయితే డిగ్రీ పెట్టుకోరి, ఎస్బిటెట్ అయితే ఎస్బిటెట్ పెట్టుకోరి. డిగ్రీ ఎస్బిటెట్ కాకపోతే మాత్రమే అదర్ దాన్ డిగ్రీ ఆర్ ఎస్బిటెట్ అకాడమిక్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అది పెట్టుకున్నతోటే మనకు సో మన డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి వస్తాయి. ఓకేనా. సో మీ నేమ్ ఏంటిది అని చెప్పి, మీ ఫాదర్ నేమ్ ఏంటిది అని చెప్పి, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటిది అని చెప్పి, ఓకేనా, మీ జెండర్ అనేది చూపెడతా అన్నట్టు. సో ఇక్కడ జెండర్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన జెండర్ ఏంటిది అని చెప్పి, ఎస్ఎస్సి పాస్ ఇయర్ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన దాని ప్రకారం వస్తాయి. ఓకేనా. సో ఒకవేళ మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఇస్తేనే ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు తంబు పెట్టినప్పుడు మాత్రమే డెమో అథెంటికేషన్ ఆర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అయినప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత. ఓకేనా. సో మీరు ఇంకా తంబు పెట్టకపోతే మాత్రం తంబు పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మళ్ళీ ఒక 2 ఆప్షన్లు అడుగుతుంది. ఏంటిది మీ జెండర్ ఏందని చెప్పి అడుగుతుంది, మీరు ఆర్ఫన్ అని చెప్పి అడుగుతా అన్నట్టు. మీరు ఆర్ఫన్ అయితే ఎస్ అని పెట్టుకోరి, లేదంటే నో అని పెట్టుకోరి. అండ్ జెండర్ ఏంటిది అని చెప్పి జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోరు. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ అనేది 100 KB కన్నా తక్కువ పెట్టుకొని ఆధార్ కార్డ్ అనేది లాంగ్ అయితే ఓన్లీ ఫ్రంట్ సైడ్ అనేది అప్లోడ్ చేయరి, లేదు షార్ట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక ఇమేజ్ లాగా చేసి ఆ ఇమేజ్ని 100 KB కన్నా తక్కువ చేసి అప్లోడ్ చేయరి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఈ ఆధార్ అనేది రిజెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఆధార్ అనేది రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ అప్లోడ్ చేయమంటుంది, మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. క్లియర్ కట్గా ఉండేలాగా అప్లోడ్ చేయరి. అండ్ దెన్ దాని తర్వాత ఆధార్ డీటెయిల్స్ లోపల మనం ఆల్రెడీ తంబు పెట్టినాం కాబట్టి మన ఆధార్ నెంబర్ ఒకటే కనబడుతుంది. ఓకేనా. ఆధార్ డీటెయిల్స్ లోపల మనం తంబు పెట్టినాం కాబట్టి ఆధార్ ఒక్కటే కనబడుతుంది. క్యాస్ట్ డీటెయిల్స్ లోపల ఆటోమేటిక్ ఏంటంటే మనం తంబు పెట్టినాం కాబట్టి హిందూ, ఎస్సీ, మాదిగా. ఓకేనా. సో హిందూ, ఎస్సీ లోపల ఇంకా సబ్ క్యాస్ట్ ఏందని చెప్పి మీ క్యాస్ట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీ క్యాస్ట్ అనేది మీరు ఏదైతే తంబు పెట్టేటప్పుడు సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్యాస్టే చూపెడుతుంది. ఓకేనా. సో కాబట్టి ఏంటంటే ప్రాపర్గా మీ క్యాస్ట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లుంటే అట్లా సెలెక్ట్ చేసుకోరి. దెన్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో ఇది 2014 తర్వాతది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేరి. ఓకేనా. ఆఫ్టర్ 2014 అంటే తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేరి. సిఎన్డి అని చెప్పి మనకు మీద ఒక నెంబర్ ఉంటుంది అన్నట్టు రైట్ సైడ్ బార్ కోడ్ కింద. ఆ నెంబర్ అయితే ఇచ్చేసేరి. మనకు గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ అంటే మన క్యాస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఎంత ఉన్నది, పేరేం పేరు, ఎప్పుడు అప్రూవ్ అయింది, ఫాదర్ పేరు ఏం పేరు అని చెప్పి ప్రతిదీ డీటెయిల్స్ అయితే ఇందులో క్యాస్ట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ కూడా ఏంటంటే ఇన్కమ్ అనేది మీరు ఏ ఇయర్లో అప్లై చేసుకున్నా. ఓకేనా. సో 2026లో స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్నారు అనుకో, 2025 ఏప్రిల్ 1 తర్వాతది నీకు క్యాస్ట్ ఇన్కమ్ ఉందనుకో పనికి వస్తుంది అన్నట్టు. ఏప్రిల్ 1 తర్వాతది ఉండాలి. ఓకేనా. 2027లో అప్లికేషన్ చేసుకుంటే ఏప్రిల్ 1 తర్వాతది మనకు 2025 ఇన్కమ్ ఉంటే మాత్రం యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా.
అండ్ ఇక్కడ మనకేందంటే ఇన్‌కమ్ డీటెయిల్స్ ఇచ్చి గెట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అంటే మనకి ఇన్‌కమ్ డీటెయిల్స్ వస్తది. ఇన్‌కమ్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటుందంటే తప్పు డీటెయిల్స్ ఇస్తున్నట్టు. ఓకేనా. నంబర్ అనేది ప్రాపర్‌గా ఇస్తేనే ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది మనకు ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది, క్యాష్ డీటెయిల్స్ అనేది మనం ఏవైతే నంబర్‌లు ఇస్తామో ఆ నంబర్‌లను బట్టి మనకొస్తదన్నట్టు. ఓకేనా. సో, ఆ ఇన్‌కమ్ డీటెయిల్స్, క్యాష్ డీటెయిల్స్ అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మనకు మన మొబైల్ నంబర్ అనేది అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, మన మొబైల్ నంబర్ అడుగుతది. అండ్ దెన్ దాని తర్వాత సెట్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. మొబైల్ నంబర్ అడిగితే మన మొబైల్ నంబర్ ఇచ్చేసేయాలే. అండ్ దాంతో పాటుగా సెట్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, సెట్ లోపల ఏంది అనంటే నువ్వు నాన్ సెట్టా, సెట్టా అని అడుగుతది. సెట్ అంటే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, నాన్ సెట్ అని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంసెట్, ఐసెట్, లా సెట్, పీజీ సెట్, సిపి గెట్ అని చెప్పి ఎవరైతే ఎంట్రన్స్ రాసి కాలేజీలలో జాయిన్ అయ్యారో వాళ్ళు సెట్ అని చెప్పి ఇయ్యాల్సి ఉంటది. ఈ నాన్ సెట్ అని చెప్పి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి మరంటే ఇంటరోళ్ళు గాని, ఓకేనా. సో, ఇంట్రోళ్ళు గాని లేకపోతే వేరే ఏం కోర్సెస్ ఉంటాయంటే కొన్ని కోర్సెస్ ఉంటాయి. పారామెడికల్ కోర్సెస్ గాని, డిప్లొమా కోర్సెస్ గాని, ఏహెచ్ఎస్ కోర్సెస్ గాని ఇవన్నీ ఉంటాయన్నట్టు. వీళ్ళు నాన్ సెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెట్ అని చెప్పి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంసెట్, నీట్, లా సెట్, ఐసెట్, ఈసెట్, పీజీ సెట్, పీఈ సెట్, ఓకేనా. డి సెట్ గాని ఇవన్నీ వీళ్ళందరూ ఏందంటే సెట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ మీ సెట్ ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెట్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ ఎంసెట్ అయితే ఎంసెట్. ఎంసెట్ ఏ ఇయర్ అని చెప్పి ఎంసెట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఏందని చెప్పి హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంసెట్ ర్యాంక్ ఎంత అని చెప్పి ర్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ ఎప్పుడు సీట్ వచ్చిందనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, సెట్ అయితే అట్లా. లేదు బ్రో సెట్ కాదు అని అనుకో నాన్ సెట్ పెట్టుకో. నాన్ సెట్ పెట్టుకుంటే ఏందంటే మీకు సింపుల్‌గా ఏం అడగది. నాన్ సెట్టోళ్ళకి మీరు ఏ కాలేజ్ అడుగుతదన్నట్టు. ప్రెజెంట్ కాలేజ్ అనేది ఏదనేది అడుగుతది. సో, ప్రెజెంట్ కాలేజు ఏ డిస్ట్రిక్ట్. ఓకేనా. సో, ఏ స్టేట్ తెలంగాణ స్టేట్ ఆబ్వియస్‌గా తెలంగాణనే ఉంటది. ఏ డిస్ట్రిక్ట్. ఓకేనా. సో, డిస్ట్రిక్ట్ ఏంటిది కరీంనగర్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ అని చెప్పి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ ఏ మండల్ ఉంటే ఆ మండల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల గాని, మీ కాలేజ్‌లో అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. ఓకేనా. మీ కాలేజ్ అనేది ఏ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. యూనివర్సిటీ ఏంది, బోర్డ్ ఏంది. ఓకే. ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనా లేకపోతే మీది జేఎన్‌టీయూనా, ఓకేనా. యూనివర్సిటీనా, బోర్డా మీకు ఐడియా ఉండే ఉంటది. ఇప్పుడు పారామెడికల్ ఉన్నారనుకో తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అంటాం. ఓకేనా. ఒకవేళ మీరు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ అయితే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అంటాం. ఓకేనా. మీ బోర్డ్ ఏంటని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నతోటే నువ్వు పెట్టిన స్టేట్ లోపల, నువ్వు పెట్టిన డిస్ట్రిక్ట్ లోపల, నువ్వు పెట్టిన మండల్ లోపల ఏమేమి కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ అయితే చూపెడతాదన్నట్టు. అందులోపలికెళ్ళి ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు. మీ కాలేజ్ ఏందని చెప్పి మీ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కోర్సు, మీ కోర్స్ అనేది చూపెడుతది. అందులోపల మీ కాలేజ్ లోపల డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, ఆ కోర్స్ లోపల ఏదైనా ఒక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఇయర్ అని చెప్పి ఉంటది. సో, ఆ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఆబ్వియస్‌గా ఫ్రెష్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత మనకు నెక్స్ట్ ఓకేనా. సో, మనకు నెక్స్ట్ ఏందంటే మీరు సెట్ డీటెయిల్స్ ఇస్తే మీ సెట్ డీటెయిల్స్‌ని బట్టి కాలేజ్ అనేది చూపెడతాదన్నట్టు. ఓకేనా. సో, సెట్ డీటెయిల్స్ బట్టి కాలేజ్ చూపెడతది. అండ్ ఆ కాలేజ్ ఎక్కడుంది అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు సెట్ లోపల. నాన్ సెట్ లోపల ఏందంటే డైరెక్ట్ కాలేజ్ డీటెయిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్ అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తున్నామో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీలు వచ్చేలాగా పెట్టుకోరి. ఓకేనా. సో, ఓటీపీలు ఏదైతే నంబర్‌కొస్తాయో ఆ నంబర్ మాత్రమే ఇక్కడ ఇయ్యిరి. ఓకేనా. సో, మొబైల్ నంబర్ అనేది సెల్ఫా, ఫ్యామిలీనా లేకపోతే సో, ఫ్రెండ్సా అని చెప్పి ఉంటదన్నట్టు. సెల్ఫ్ అని పెట్టుకొని ఏ ఆప్షన్ పెట్టినా ఏం కాదు. సో, పెట్టుకొని ఏం చేస్తారంటే ఇక్కడ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసేయరి. అండ్ ఆ మొబైల్ నంబర్‌ని కరెక్ట్‌గా ఇక్కడైతే ఎంటర్ చేయరి. అండ్ ఓటీపీ వచ్చేలాగా చూసుకోరి. ఓకేనా. సో, ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీలు వచ్చేయి ఉంటే మాత్రమే ఆ నంబర్ ఇయ్యిరి. లేకపోతే ఆ నంబరు ఇయ్యకుర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే స్టడీ డీటెయిల్స్ అడుగుతది బ్రో. సో, ఈ స్టడీ డీటెయిల్స్ అనేది నువ్వు ఏ అకాడమిక్ ఇయర్ లోపల ఏం చదివినవు అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఈ లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. సో, ఇప్పుడేందంటే 2024 ఓకేనా. 2024, 25 లోపల నువ్వేం చదివినవు అని చెప్పి అడుగుతది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంది ఇంటర్ చదివినోళ్ళు ఉన్నారనుకో. ఓకేనా. సో, ఇప్పుడు నువ్వు డిగ్రీలో జాయిన్ అయినావంటే ఇంటర్ చదివినావు. ఓకేనా. 24, 25 అకాడమిక్ ఇయర్ లోపల ఏం చదివినావు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయరా? లేకపోతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదివినావా? లేకపోతే డిగ్రీ థర్డ్ ఇయర్ చదివినావా? పీజీ లెవెల్ లోపల ఎంబీఏ, ఎంసీఏ చేసేటోళ్ళు డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో, ఎంబీఏ గాని, ఎంసీఏ గాని వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే డిగ్రీ థర్డ్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినోళ్ళు వేరే బీఎస్సీ నర్సింగ్‌లు, ఏహెచ్ఎస్‌లు చేసేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, మీరు ఇక్కడ చేయాల్సింది ఏందంటే మీరు ప్రీవియస్‌గా ఏం చదివిర్రు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పి, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి, దాని తర్వాత
10th అని చెప్పి, 9th అని చెప్పి, 8th అని చెప్పి, 7th అని చెప్పి, 6th అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చదవలే అనుకో, నాట్ స్టడీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ స్టడీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ స్టడీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని దెన్ మీరు ఒకవేళ ఇంటర్ చదివినప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మండలం చదివారు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విలేజ్ చదివారు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చదవలే అనుకో, చదవలేని సిచ్యువేషన్ లోపల ఏం చేయాలి అంటే మీరు చదవనప్పుడు ఎక్కడున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, ఆబ్వియస్లీ ఇంటికానే ఉంటుంటారు మోస్ట్లీ. సో మీరు ఏం చేయాలి, ఎట్ హోమ్ అని చెప్పి పెట్టాలి. ఎట్ హోమ్ అని పెట్టి ఓకేనా, ఇక్కడ మనం ఎట్ హోమ్ అని చెప్పి రాయాలన్నట్టు. ఎట్ హోమ్ అని పెట్టి మీరు ఏ డిస్టిక్, మీది ఏ మండలు, ఏ విలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో మీకు 1 సంవత్సరం గ్యాప్ ఉన్నా, 2 సంవత్సరాల గ్యాప్ ఉన్నా, 3 సంవత్సరాల గ్యాప్ ఉన్నా, ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ డిస్టిక్ చదివారు, ఏ మండలి చదివారు, ఏ విలేజ్లో చదివారు. ఓకేనా. సో చదవకపోతే ఎక్కడున్నారు. ఓకేనా. సో మీ డిస్టిక్ ఏంది, విలేజ్ ఏంది, మండలం ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఎట్ హోమ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎట్ హోమ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ దెన్ గ్యాప్ ఉన్నప్పుడు మనం ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనకు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతున్నట్టు మండల ఆఫీస్ లోపల అండ్ మున్సిపాలిటీ ఆఫీస్ లోపల సిటీలలో ఇస్తారు అన్నట్టు. అది తీసుకొచ్చుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా. ఓకేనా. సో ఇవి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లాస్ట్ 7 years మీరు ఎక్కడ చదివారు అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ దాని తర్వాత ఫోటో అనేది 30 KB కన్నా తక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ మన బ్రౌజ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 30 KB కన్నా తక్కువ ఉండేలా ఫోటోని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ అనేది అప్లోడ్ చేయమంటుంది. సో బ్యాంక్ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది అన్నట్టు. బ్యాంకు 100 KB కన్నా తక్కువ ఉండాలి. జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాలి బ్రో. జేపీజీ ఫార్మాట్లో, జేపీఈజీ కాదు, జేపీజీ నార్మల్ జేపీజీ లోపల ఉండాలి. 100 KB కన్నా తక్కువ ఉండేలాగా ఉండి మనం బ్యాంక్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో బ్యాంక్ అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకు నెక్స్ట్ అని చెప్పి చూపెడుతుంది. సో మనకి నెక్స్ట్ పేజ్ లోపల బ్యాంక్ ఫోటో అప్లోడ్ అయింది అని చెప్పి మనకి ఇక్కడ మన బ్యాంక్ ఫోటో అనేది చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో బ్యాంక్ ఫోటో చూపెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ పాస్ ఫోటో, మనం ఏదైతే పాస్ ఫోటో అప్లోడ్ చేసామో ఆ ఫోటో కూడా చూపెడుతుంది. దెన్ మనకు బ్యాంక్ ఏ డిస్టిక్ లోపల ఉందని చెప్పి బ్యాంక్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. బ్యాంక్ పేరు ఏంటిది అని చెప్పి బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోమంటుంది. దెన్ దాని తర్వాత మీది ఏ బ్రాంచ్ అని చెప్పి బ్రాంచ్ IFSC కోడ్ అనేది మనం కొడితే సో బ్రాంచ్ కూడా మనకు సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత మనకు అకౌంట్ నెంబర్ అనేది స్టూడెంట్ అడిగితే ఆ స్టూడెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీ IFSC కోడ్ రాకపోతే అప్లికేషన్ని మళ్ళీ స్టార్టింగ్ నుండి ఇవ్వాల్సి ఉంటుంది. వేరే బ్యాంక్ అకౌంట్ పెట్టి మీరు సో ఈ అప్లికేషన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులకు కొన్ని కొత్త బ్రాంచ్లు అయితే మీకు IFSC కోడ్ కానీ బ్రాంచ్ కానీ చూపించదు అన్నట్టు. కాబట్టి మీరు ఏం చేయాలి, వేరే ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని అది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం ఏవైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టినామో ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. 100 KB కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా. 100 KB కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ 100 KB కన్నా తక్కువ ఉండేలాగా మనం ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో నువ్వు పెట్టిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని బట్టి అడుగుతా అన్నట్టు. నేను ఒకవేళ డిగ్రీ పెట్టిన అనుకో, నేను ప్రీవియస్ ఎడ్యుకేషన్ డిగ్రీ అని పెడితే గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు బోనోఫైడ్స్ అప్లోడ్ చెయ్యి అని అడుగుతుంది. అప్లోడ్ చేయాలి. లేదు నువ్వు ఇంటర్ పెట్టినావు అనుకో, ఇంటర్ పెడితే ఏం అడుగుతుంది కదా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోనోఫైడ్ అడుగుతుంది. 6th to 10th బోనోఫైడ్లు అడుగుతుంది. ఓకేనా. 6th to 10th అండ్ దెన్ దాని తర్వాత ఇంటర్ బోనోఫైడ్లు అనేది అడగడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ నువ్వు డిగ్రీ లోపల ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే లాస్ట్ 7 years అడుగుతుంది. నువ్వు డిగ్రీ అయిపోయింది, నువ్వు MBA MCA ఫస్ట్ ఇయర్ చేస్తున్నావు అనుకో, డిగ్రీ 3 years అడుగుతుంది అండ్ ఇంటర్ డిగ్రీ 3 years అడుగుతుంది, ఇంటర్ 2 years అడుగుతుంది. ఇవి 5 years అండ్ దెన్ దాని తర్వాత 9th 10th. ఓకేనా. 2 సంవత్సరాల అది కూడా అడుగుతుంది అన్నట్టు. సో మనం ఏం చేయాలంటే గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. లేదు గ్యాప్ లేదు అంటే ఇంటర్ ఉంటే ఇంటర్ది, డిగ్రీ ఉంటే డిగ్రీది. ఓకేనా. 6th to 10th ఉంటే 6th to 10th బోనోఫైడ్లు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మనకు రేషన్ కార్డ్ అనేది పెద్ద మ్యాండేట్ కాదు, రేషన్ కార్డ్ నెంబర్ అనేది. అండ్ NCC అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెట్టుకో, లేదంటే నో పెట్టుకో. డిజబిలిటీ కేటగిరీ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్ పెట్టుకో, లేదంటే నో పెట్టుకో. జెండర్ అడుగుతుంది, జెండర్ అనేది ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఇష్టం కదా అదే వస్తుంది అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత పేరెంట్స్ ప్రొఫెషన్ అడుగుతుంది, అగ్రికల్చరా లేకపోతే బిజినెస్ అని చెప్పి, లేకపోతే వెల్డరా అని చెప్పి, టైలరా అని చెప్పి ఒకటి ప్రొఫెషన్లు ఉంటే మీ పేరెంట్ ప్రొఫెషన్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అడిగితే అడుగుతాడు ప్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ప్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోపల ఏంటంటే ఇక్కడ నువ్వు లాస్ట్ ఏం చదివినావు. ఓకేనా. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇంట్లో. లేదు డిప్లొమా అంటే డిప్లొమా అని చెప్పి, లేదు డిగ్రీ అయితే డిగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని,
టోటల్ మార్క్స్‌కి నీకెంత వచ్చినాయి అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో, టోటల్ మార్క్స్ ఇక్కడ 1000 అయినాయి అనుకో ఫర్ సపోజ్. 1000 ఇక్కడ ఎంట్రీ చేయాలి. 1000కి ఎంత మార్కులు వచ్చినాయని చెప్పి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎన్ని వచ్చినాయి, ఎన్ని మార్క్స్ అనేది ఎంట్రీ చేయాలి. ఆటోమేటిక్‌గా పర్సెంటేజ్ అనేది వస్తది అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్. నువ్వు ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ చదువుతున్నావో, ఆ చదువుతున్న కాలేజు అడ్మిషన్ నెంబర్ ఏంటిది? ఓకేనా? ఆ కాలేజ్ లోపల నీ మీడియం ఏంటిది? ఇంగ్లీష్ మీడియమా? నువ్వు తెలుగు మీడియం చదువుతున్నావా? నీ మీడియం ఏంటిది? అండ్ అడ్మిషన్ నెంబర్ ఏంటిది? అండ్ దాని తర్వాత ఏ రోజు జాయిన్ అయినావు అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత డిస్టెన్స్ ఎంత? మీ కాలేజ్‌కెళ్ళి మీ ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఎంట్రీ చేయాల్సి ఉంటది. ఎంట్రీ చేయాలి. దెన్ దాని తర్వాత స్కాలర్‌షిప్ టైప్. డే స్కాలర్ అయితే డే స్కాలరు. ఓకేనా? కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అయితే అట్లా పెట్టేసుకోరి. డే స్కాలర్ అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డే స్కాలర్ పెట్టుకోరి. సరిపోతది. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్. సో, మీ ఇంటి అడ్రెస్ ఇయ్యాల్సి ఉంటది. మీ ఏ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ మండల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ విలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సో, ఇక్కడ మనకు కాలేజ్ మన హోమ్ అడ్రెస్ అడుగుతా అన్నట్టు. ఓకేనా? మీ డోర్ నంబరు, లొకేషన్ అడుగుతది. ఇవన్నీ మనం ఇక్కడ ఇచ్చి మన పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? సో, మీ డిస్ట్రిక్ట్ ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండల్ ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మీ విలేజ్ అండ్ దెన్ దాని తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఇచ్చి మీ హౌస్ నెంబర్ అనేది ఇయ్యాలి. యాస్ పర్ ఆధార్ ఇచ్చేసేయండి. సరిపోతది. దెన్ దాని తర్వాత పర్మనెంట్ అడ్రెస్ ఇక్కడ మీ ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే మాత్రం ఇక్కడ టిక్ పెట్టుర్రి. సో, సేమ్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడికి వచ్చేస్తాయి. లేదు అంటే టిక్ పెట్టకుండా వేరే డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో సో, మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడీ అనేది ఇయ్యండి. చిన్నగా స్పేసులు లేకపోయినా కూడా, స్పేసులు పెట్టకపోయినా కూడా ఈమెయిల్ ఐడీ అనేది తీసుకోదు. సో, ఎగ్జాక్ట్ ఈమెయిల్ ఐడీ అనేది ఇయ్యండి. అండ్ దెన్ దాని తర్వాత మీ ప్రెజెంట్ ఇయర్ కాలేజ్ బోనోఫైడ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, బీఏ అయితే బీఏ, బీఎస్సీ అయితే బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ. ఓకేనా? సో, మీ బోనోఫైడ్ ఏంటిది అని చెప్పి ఆ బోనోఫైడ్‌ని అప్లోడ్ చేయండి. ఓకేనా? సో, మీ బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక కింద చెక్ బాక్స్ అయితే వస్తదన్నట్టు. ఏంది అంటే ఏమేం సర్టిఫికేట్‌లు అప్లోడ్ చేసినాం అని చెప్పి. సో, ఇక్కడ మనం టిక్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంది అని చెప్పి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏంది అని చెప్పి, బోనోఫైడ్ సర్టిఫికేట్ ఏమని చెప్పి, మీ ఏమేమి డాక్యుమెంట్‌లు అప్లోడ్ చేసిర్రో ఆ డాక్యుమెంట్‌లు అన్నిటిని కూడా టిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అన్ని డాక్యుమెంట్‌లని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐ అగ్రీ అని చెప్పి ఉంటది. ఐ అగ్రీని టిక్ చేసి అండ్ దెన్ దాని తర్వాత మనకు ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంటదన్నట్టు. ఈ క్యాప్చా కోడ్ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటది. ఓకేనా? సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి కొట్టిన తర్వాత మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మన హై సెక్యూరిటీ పాస్వర్డ్ అని చెప్పి మనకు మన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తది. సో, ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు మన అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, సబ్మిట్ అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి మనకు అప్లికేషన్ ఫార్మ్ ఒకటి ఉంటది. అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది. అప్లికేషన్ ఫార్మ్‌ని, అక్నాలెడ్జ్‌మెంట్‌ని రెండిటిని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, లేదు అంటే అప్లికేషన్ నంబర్ ఉంటది మనకు. అప్లికేషన్ నంబర్ అనేది రాసి పెట్టుకొని దెన్ దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి అప్లికేషన్ ఫార్మ్స్‌ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫార్మ్స్‌ని అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మీ కాలేజ్‌ల సబ్మిట్ చేయండి. సో, వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత సో, బీసీ వాళ్ళైతే థంబ్ పెట్టాల్సి ఉంటది మీ సేవకెళ్ళి. ఈ ఎస్సీ వాళ్ళకు థంబ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. సో, ఇది ఎగ్జాక్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మనం డీటెయిల్‌గా ఫర్దర్‌గా ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీ డౌట్‌ని బట్టి నేనైతే ఒక క్లారిటీకి రిప్లై అయితే ఇస్తా. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.